హిందువులు సంక్రాంతి మిగతా పండుగలన్నీ చేసుకుంటాం. అలానే ఎస్సీలు క్రిస్టియన్, వీళ్ళు క్రిస్మస్, ముస్లిమ్స్ రంజాన్ వీళ్ళందరూ చేసుకుంటారు. కానీ అందరూ కలిసి చేసే పండగ ఏది? అది ఒక్క తెలుగుదేశం పార్టీ మహానాడు మాత్రమే. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలా. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ, కార్యకర్తే అధినేత అని ఎవరు చెబుతున్నారు? మన ప్రీతమ లోకేష్ గారు చెబుతున్నారు. అందరూ కూడా గమనించాలా. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మాట్లాడాలా. పెద్ద పెద్ద నాయకులు అందరూ కూర్చుంటాం ఇక్కడ, అది కాదు విషయం. కార్యకర్తల నుంచి వచ్చిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. అది గమనించండి. అందరూ కూడా హుషారుగా ఉండండి. అలానే మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. ముందుగా రైతు భరోసా మీ అందరికి కూడా, ఈ రైతులు ఉన్న ఏరియాలో అందరూ కూడా రైతు భరోసా అందింది కదా? అందిందా అందలేదా? అలానే మహిళలందరూ కూడా ఉచిత బస్సు, అది కూడా మహిళలందరూ కూడా సాఫీగా జరుగుతుంది. అలానే చేనేతలకు కూడా ఇచ్చిన హామీ ప్రకారం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా అందరికి, చేనేతలందరూ కూడా ఇవ్వడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ఒక్కసారి అభినందనలు తెలియజేయాల. అలానే తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎంతమంది బిడ్డలుంటే ఎంతమందికి 15,000 రూపాయలు ఇస్తున్నారా లేదా? జై చంద్రబాబు, గట్టిగా చప్పట్లు కొట్టాలా. జై చంద్రబాబు నాయుడు గారు. అలానే మనం చేసిన పథకాలు చెబుతున్నాం, చేయబోయే పథకాలు కూడా చెయ్యాలని చెప్పి మన కార్యకర్తల స్థాయి నుంచి గవర్నమెంట్ వారికి తెలియజేయాలా. అలానే మనం ఇచ్చిన హామీల్లో మహిళలందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకు కూడా 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని మన గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఇది కూడా అమలు చేయాలని మన గట్టిగా చప్పట్లు కొట్టి మన గవర్నమెంట్ కి తెలియజేయాలా. ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. కంపల్సరిగా ఈ హామీని కూడా నెరవేర్చి మనం రేపు ఎలక్షన్కి వెళ్ళాలి. అది గమనించి మనం గట్టిగా గవర్నమెంట్ కనపడేలాగా మనం చేసి చెప్పడమే కాదు, చేయని కూడా చెప్పుకోవాలా, గవర్నమెంట్కి తెలియజేయాలా. అది గొప్ప విషయం. అలానే నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అది కూడా అమలు జరగలేదు. అది కూడా అమలు జరగాలని గట్టిగా చప్పట్లు కొట్టి మన నిరుద్యోగ, మన పిల్లల భవిష్యత్తును అందరం కూడా మనం కాపాడుకోవాలా. అట్లా మనం ప్రభుత్వంలో ఉండటమే కాదు, ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా మనం చెప్పుకోవాలి. అలానే కార్యకర్తల పార్టీ, కార్యకర్తలు ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడొచ్చు. పైన ఉన్న నాయకులైనా, మేమైనా, కింద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా కార్యకర్తలను కాపాడుకోవాలా. అది అలానే మన లోకేష్ బాబు గారిని పప్పు అన్నారు. ఆయన ఇప్పుడు పెద్ద నొప్పి అయ్యాడు.